వెల్కమ్ టు మై ఛానల్ ఇన్వెస్ట్మెంట్ మంత్ర సంపద విజయంలో ఇది 13వ వీడియో. ఈ వీడియోలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రీసేల్ రెఫరల్ పొందడం ఎలా అనేది ఈ వీడియోలో వివరించడం జరిగింది. ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు దీన్ని ప్రారంభం నుండి ఎండింగ్ వరకు చూడండి. దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రీసేల్ రెఫరల్ అనేది అమ్మకందారునికి ఉత్సాహాన్ని ఇవ్వడం జరుగుతుంది. తక్కువ సమయము తక్కువ వ్యయంతో అమ్మకాలు చేయడం ద్వారా వాళ్ళు ఉత్సాహంతో మరింత ముందుకు సాగి మరింత అమ్మకాలు చేసి ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి అవకాశం ఉండడం జరుగుతుంది. కాబట్టి ఒక విధంగా ఇది అమ్మకందారునికి ఉత్సాహాన్ని కలిగించడం జరుగుతుంది. మరి ఎలా పొందొచ్చు రీసేల్ రెఫరల్ అనేది ఎలా పొందుతుంది? ఒకవేళ రీసేల్ కనుక తీసుకున్నట్లయితే మన దగ్గర ఆస్తి కొనుగోలు చేసినటువంటి కొనుగోలుదారుడు ఆర్థికంగా లబ్ధి పొందినప్పుడు మళ్ళీ రెండోసారి మన దగ్గర కొనుగోలు చేయడానికి ముందుకు రావడం జరుగుతుంది. అంటే వాళ్ళు అత్యధికంగా ఆర్థిక లబ్ధి పొందినని మన మీద విశ్వాసం కనుక కలిగినట్లయితే వాళ్ళు తిరిగి మన దగ్గర కొనుగోలు చేయడం జరుగుతుంది. అంటే రీసేల్ అనేది అమ్మకందారునికి చాలా ఉపయోగకరమైంది. అంటే తక్కువ సమయం తక్కువ డబ్బును వెచ్చించడం ద్వారా ఇక్కడ సేల్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉండడం జరుగుతుంది. అంటే ఒక కొత్త అమ్మకందారునికి అమ్మడం కన్నా రీసేల్ చేయడంలో ఒక 10% సమయము 10% ఖర్చును కనుక కేటాయించినట్లయితే రీసేల్ చేయడం జరుగుతుంది. అందుకనే విజయవంతమైనటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి తమ యొక్క విజయాన్ని తరచుగా కస్టమర్ ఎన్నిసార్లు ఈ వస్తువును కొనుగోలు చేస్తున్నా దాన్ని సూచనగా చేసుకొని తమ యొక్క విజయాన్ని అంచనా వేయడం జరుగుతుంది. అదేవిధంగా రెఫరల్ పొందడం ఎలా? ఇక్కడ కూడా అంతే. రెఫరల్ పొందాలంటే మన దగ్గర కొనుగోలు చేసినటువంటి ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో ఆ కొనుగోలుదారులు ఆర్థికంగా లబ్ధి పొందినప్పుడు తన మిత్రులకు కానీ తన కుటుంబ సభ్యులకు కానీ తమ ఇతరులకు తెలిసిన వ్యక్తులకు రెఫర్ చేయడం జరుగుతుంది. అంటే రెఫర్ చేయడం ద్వారా మనకు అమ్మకాలు అత్యధికంగా పెరగడం జరుగుతుంది. తర్వాత ఆదాయం పెరగడం జరుగుతుంది. అంటే మన దగ్గర కొనుగోలు చేసినటువంటి కొనుగోలుదారుడు ఆర్థికంగా లబ్ధి పొందినప్పుడు మనం ఇతరులకు మీకు తెలిసిన వ్యక్తులకు లేదా మీ బంధుమిత్రులకు లేదా మీ చుట్టాలకు లేదా మీకు దగ్గర వాళ్ళు ఎవరైనా ఉంటే రెఫర్ చేయండి అని అడిగినప్పుడు వాళ్ళు రెఫర్ చేసినట్లయితే మనకు రెఫరల్ చేసినటువంటి రెఫర్ కనుక కరెక్ట్ ఉన్నట్లయితే ఆ అమ్మకం అనేది అంటే నూతన కొనుగోలుదారునికి చేసినటువంటి వ్యయంలో 15%, ఖర్చులో 15%, తర్వాత ప్రక్రియల వాటికి సంబంధించిన దాంట్లో 15% ఖర్చుతో ఆ కొనుగోలు పూర్తవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ రెఫరల్ కనుక కరెక్ట్ గా వ్యక్తిని రెఫర్ చేసినట్లయితే ఆయన మన దగ్గరికి వచ్చిన దాంట్లోనే 90% అనేది డీల్ క్లోజ్ అవ్వడం జరుగుతుంది. మరి రెఫరల్ పొందాలంటే ఎలా? రెఫరల్ పొందాలంటే మన దగ్గర కొనుగోలు చేసినటువంటి కస్టమర్స్ ఏదైతే ఉన్నారో ఆఫ్టర్ సేల్స్ రిలేషన్షిప్ అమ్మకం తర్వాత వాళ్ళతోని ఏ విధమైనటువంటి అంటే ఫ్రెండ్షిప్ కొనసాగించినట్లయితే మనం రెఫరల్ పొందుతుందనేది మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. చాలా మంది అమ్మకందారులు చేసే మిస్టేక్ ఏంటంటే ఒకసారి అమ్మకం ప్రక్రియ పూర్తయిన వెంటనే అసలు ఆ కొనుగోలుదారులతో సరైనటువంటి స్నేహ సంబంధాలు పెంపొందించుకోరు. ఇక్కడ స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడం ద్వారా తమ యొక్క అమ్మకాలు పెరగడానికి తమ యొక్క ఆదాయం పెరగడానికి ఈ రెఫరల్ రీసేల్ ఎంతగానో దోహదపడడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే డీల్ క్లోజ్ అయిందో డీల్ క్లోజ్ అయిన వెంటనే దాని తదుపరి ప్రక్రియ ఏదైతే ఉందో తదుపరి ప్రక్రియను వేగవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. నెంబర్ 2 కనుక తీసుకున్నట్లయితే ఆ డీల్ అనంతరం చేయాల్సినటువంటి ప్రక్రియ వల్ల ఏదైనా జాప్యం జరిగినట్లయితే లేదా ఏదైనా ఆలస్యం జరిగినట్లయితే దాన్ని మినిట్ టు మినిట్ కొనుగోలుదారునికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అలా కొనుగోలుదారునికి తెలియజేయడం వల్ల వాళ్ళు మన పైన విశ్వాసం పెరిగి తద్వారా మనకు రీసేల్ రెఫరల్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మన కొనుగోలుదారుని ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు అయితే లేదా ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు వాళ్ళతో వెళ్ళి అక్కడ వాళ్ళ ఫంక్షన్లకు అటెండ్ అవ్వడం లేదా వాళ్ళు ఏదో కష్టాలలో ఉన్నప్పుడైతే ఒకవేళ
మనకు ఆ సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉన్నట్లయితే ఆ సమస్యలను తీర్చడంలో మనం ముందుండడం. అందరూ సమస్యను పరిష్కరించడం అంటే డబ్బులే అనుకుంటారు. డబ్బు లేకుండా అనేక వాళ్ళు ఉన్నటువంటి సమస్యలను మనం పరిష్కరించడానికి అవకాశం ఉండడం జరుగుతుంది. ఒకవేళ జబ్బు పడ్డారు, మనకు ఒక మంచి తెలిసిన డాక్టర్ ఉన్నాడు, ఆ డాక్టర్ కనుక మనం రిఫర్ చేసి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నట్లయితే మన మీద విశ్వాసాన్ని పెంచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన కస్టమర్, మన దగ్గర ఇంతకుముందు ఉన్న పూర్వపు కస్టమర్ ఏదైనా ఒక పదోన్నతి పొందినప్పుడు లేదా ఏదైనా అవార్డు పొందినప్పుడు అటువంటి సందర్భంలో వాళ్ళను అప్రిషియేట్ చేయడం ద్వారా, వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేయడం ద్వారా, ఇటువంటి సేల్స్ అనంతరం రిలేషన్షిప్ కనుక మెయింటైన్ చేసినట్లయితే మనకు రీసేల్ రెఫరల్ రావడం జరుగుతుంది. రీసేల్ రెఫరల్ అనేది అమ్మకందారునికి ఒక అదనపు ఆదాయంగా చెప్పడం జరుగుతుంది. అంటే తక్కువ శ్రమతో ఎక్కువ అమ్మకాలు చేసి ఎక్కువ ఆదాయం పొందడానికి అవకాశం ఉండడం జరుగుతుంది. కాబట్టి దీనిపైన అమ్మకందారులు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ టు ఆల్.